అందరికీ నమస్కారములు. పోటీ పరీక్షలు మెలకువలు. ప్రతి నిరుద్యోగి ఉద్యోగం రావాలని కోరుకుంటారు, అందుకు తాపత్రయపడతారు, శ్రమపడతారు. వారికి వారి శక్తి సామర్థ్యాలని ప్రాపర్గా పరీక్ష హాల్లో ప్రజెంట్ చేయగలిగిన వ్యక్తులే విజయాన్ని పొందుతారు. అందరూ చదువుతాం, చదివినటువంటి చదవడం వేరు, చదివిది ప్రజెంటేషన్ చేయడం వేరు. సిలిండర్లో శక్తి ఉండడం వేరు, ఆ శక్తి ప్రాపర్ ఛానల్గా స్టవ్కి చేరడం వేరు. ప్రాపర్ ఛానల్గా స్టవ్కి చేరితేనే ఫలితాలు వస్తాయి. అటువంటి సమయంలో మనం నేర్చుకున్న అంశాలని విద్యా పోటీ నైపుణ్యాలుగా మార్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఒక సంబంధిత నిపుణుల సహకారం, వాటిని సాధన చేయగలిగినటువంటి కేర్ టేకరు మనకి అవసరం. వాళ్ళిద్దరు సహకారంతో మన అంకిత భావంతో సాధించాలనే తపంతో ఉత్సాహంతో సమయపాలన చూస్తూ మనం మెలకువలు పాటిస్తే విజయాన్ని చేరువ కాగలన్నది నా భావన. గమనించే అంశాలు చూడండి. బాల్యంలో నుంచే బోధనా సమయంలో గుర్తించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మైండ్లో స్థిరంగా అట్టే పెట్టుకొని సాధన చేయడం చాలా అవసరం, చాలా పునాది. ఆ భావాలనే పునశ్చరణ చేస్తూ వాటిని భవిష్యత్ తరహాల్లో మరింత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థిలో ఉండేటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలను ఈ పాఠ్యాంశాలను మెలిపెట్టి వాటి సాధన ద్వారా ప్రతిభా సామర్థ్యాలు మెరుగుపరిచి పరీక్ష హాల్లో మనం నిర్మలమైన మనసుతో ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకన్నా పరీక్ష రాయడం అనేటువంటిది విజయ రహస్యం. పోటీ విద్యా నైపుణ్యాల సాధన. మనం ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. ప్రతి అంశాన్ని ఏ కోణంలో ఇస్తున్నాడు, ఏ కోణంలో సమాధానం రాయాలి అనే విషయాన్ని కూడా విద్యార్థి ప్రాక్టీస్లో నేర్చుకోగలుగుతారు. అందుకే ఏ పరీక్షకైతే నువ్వు వెళ్తున్నావో, ఏ పరీక్ష అయితే మనం రాయాలనుకుంటున్నామో ఆ పరీక్ష తర గత పేపర్లు సంపాదించాలి. 1, 2 ఆ సిలబస్పై పూర్తి పట్టు సాధించాలి. 3 మార్క్ పరీక్షలు, మోడల్ పరీక్షలు బాగా రాయాలి. గతంలో విజయం సాధించే వారి తాలూకా సలహాలు సూచనలు పొందాలి. మన తాలూకా సమయాన్ని ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించి కష్టపడి చదవాలి. విద్యా రంగంలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకా సహకారాన్ని తీసుకోవాలి. కేర్ టేకర్ సహాయం పొందుతూ డిస్కషన్తో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. బాల్యంలో నేర్చుకున్నటువంటి అంశాలు, ప్రాథమిక మాధ్యమిక అంశాలు పోటీ పరీక్షల్లో కావాలి. ఆ పోటీ పరీక్ష సమయానికి మన తాలూకా హై స్కూల్ అంశాలు కొద్దిగా మరుగున పడతాయి, జ్ఞాపకానికి రావడం కష్టము, వాటిపై పొర ఏర్పడుతుంది. ఆ పొరని తొలగించడమే విజయ రహస్యము. 4వ విషయం, కేర్ టేకర్ సహాయంతో డిస్కషన్ మెథడ్లో పునశ్చరణ పద్ధతిలో దృష్టి పరికరాల ద్వారా మన నిత్య జీవిత కృత్యాల ఆధారంగా, దినచర్య ఆధారంగా పాఠ్యాంశాలను ముడిపెట్టి ఆ పాఠ్యాంశాల్లో ఉండేటువంటి అంశాలను మనం నిత్య జీవితంలో వాడుతున్నట్టు భావించి వాటి తాలూకు అప్లికేషన్ మైండ్ని
మనం సాధించడమే విజయ రహస్యము. ఇంకా ప్రశ్నాపత్రంలో మనం ఏం చేస్తుంటాం అంటే సహజంగా మనం డిగ్రీ లెవెల్ చదివాం కాబట్టి ఆ లెవెల్ దాకా ఉద్యోగానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. కానీ ప్రిపరేషన్లోని వివిధ స్థాయిల్లోని కొన్ని లోపాలు మనకు తెలియకున్నా, మనకు అవగాహన లేకన్నా, మన తల్లిదండ్రులు కొద్దిగా ఏమరపాటు చేసిన కారణంగా, లోపాలు ఉన్నటువంటి కారణంగా మన తాలూకా నైపుణ్యాల్లో కొద్ది లోపాలు కనిపించినటువంటి వ్యక్తులు ఆ స్థాయి ఉద్యోగం కాకుండా ఆ అభిలషణ రంగంలో చిన్న స్థాయి ఉద్యోగానికి అప్లై చేయడం అన్నది నా తాలూకు భావన. ఇంచేదంటే అంతటి స్థాయిలో ప్రిపరేషన్ కన్నా ఈ చిన్న స్థాయి ప్రిపరేషన్లో మన తాలూకు ప్రతిభా సామర్థ్యాలు ప్రయోజనం చేకూరుస్తాయన్నది నా భావన. 2, అందులో ఉండేటువంటి మెలకువలు, అందులో ఉండేటువంటి జాగ్రత్తలు మనం సంపాదించిన కారణంగా ఈ ఎగ్జామినేషన్లో మనం విజయం సాధించి ఫలితంగా మన తాలూకా ఉన్నత స్థానానికి, మన చదువుకు తగ్గ ఉద్యోగానికి తర్వాత ప్రయత్నం చేయవచ్చు అనే భావంతో ముందుగా ఈ చిన్న స్థాయి పోటీ పరీక్షలకు వెళ్ళడమే మంచిదన్నది నా ఉద్దేశము. ఇందులో పూర్వం ప్రశ్నలు ఇచ్చే విధానం, ఇప్పుడు ప్రశ్నలు అడిగే విధానం మారింది. ఇప్పుడు ప్రశ్నలు లోతుగా మెలిపెట్టి 2-3 అంశాలు కంబైన్ చేసి కన్ఫ్యూజన్ అందిస్తూ తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగేటటువంటి ఎలిమినేషన్ పోర్షన్లో ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది చూడండి, గమనించండి. అందుకే నేను కేర్ టేకర్ సహాయం అవసరం అంటాను. మన ఆలోచన, అతని ఆలోచన, మన తాలూకా మనకి మార్గదర్శనం అందించేటటువంటి నిపుణుల ఆలోచన, ముగ్గురు ఆలోచనలు కోయిన్సైడ్ అయ్యి ఆ పేపర్ మీద, ఆ సిలబస్పై పట్టు సాధిస్తే విజయం మన సొంతం అవుతుంది. ఇంకా కీనోటింగ్, ఏ పరీక్షకు అయితే మనం వెళ్తున్నామో ఆ సిలబస్లో ఉండేటువంటి అంశాలన్నింటికి సెపరేట్ నోట్స్లు పెట్టండి. ఆ సెపరేట్ నోట్స్లు అన్నీ కూడా ఒక దగ్గర ఉంచి ఎప్పుడు ఏ ప్రశ్నాపత్రంలో, ఏ మోడల్ పేపర్లో ఏ తాలూకా అంశం కనిపించినా అందులో జాట్ చేయండి. పైగా ఎక్కువ సాధన ద్వారా, ఎక్కువ పరీక్షల ద్వారా, ఎక్కువ మూల్యాంకనం ద్వారా మన నాలెడ్జ్ లెవెల్ ఎంతో ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోండి. మన టైం ఫ్యాక్ట్లో మనం ఆన్సర్ చేస్తారో లేదో గమనించండి. టైం మేనేజ్మెంట్ చూడండి. అందులో ప్రాధాన్యత అంశాలు గమనించండి. మన బలాలు, బలహీనతలు గుర్తించండి. మనం బలంగా ఉండేటువంటి సబ్జెక్టులో మార్కు పోకుండా చూడండి. మనం బలహీనంగా ఉండే సబ్జెక్టులో ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ మార్కు సాధించే ప్రయత్నం చేయండి. ప్రశ్నాపత్రంలో వరుసగా ప్రశ్నలు రాయవలసిన అవసరం లేదు కదా. ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో 100 మార్కులకి 100 మార్కుల్లో మనకు వచ్చిన మార్కులకి ముందు ప్రాధాన్యత ఇస్తూ ఆన్సర్ తీసుకెళ్తాం. రెండో విడతలో ఎక్కువ సమయం తీసుకుంటుంది అనుకునేటువంటి ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేలా రాయకూడదు. కారణం ఏంటి? అక్కడ సమయం ఖర్చే కన్నా ఆ సమయాన్ని ఇంకో దాని మీద చూపిస్తే టైం కలిసి వస్తుంది. లాస్ట్లో ఇంకా సమయం ఉండేలా ఉంటే అప్పుడు వాటిని అటెంప్ట్ చేయండి. 2, కేర్ టేకర్ సహకారంతో ఈ మధ్యలో ఎక్కువ పేపర్లు సాధన చేయడంతో ఎక్కడైతే ఏ ఏరియాల్లో మన విగ్గమనం, ఏ ఏరియా మీద అయితే మనకు పట్టు కావాలో నిర్ధారణ చేసుకుని ఆ ఏరియాస్ని ఎక్కువ టచ్ చేసి 110% మనం విజయం సాధించగల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం చాలా అవసరం. ఏ పోస్టులు తక్కువ ఉన్నాయి అని ఎదురు చూడకూడదు. నోటిఫికేషన్ వస్తాయి, మన నోటిఫికేషన్ ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పించి ఇంకొకరు సాధించడానికి వీలు లేదు.
మనంతా ఒక్క పోస్ట్ ఉంటే మనకే రావాలి అని ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. తర్వాత ఆన్సర్స్ గుర్తించడంలో ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా అవసరం. ఆప్షన్స్ నుంచి సమాధానాలు కూడా అవసరం. 50-50 ఛాన్సెస్ కూడా అవసరం. వాటికి ప్రత్యేకించి సమయం కేటాయించి సాధన చేయండి, విజయాలు పొందండి. ఇలా మీరు ప్రశ్నాపత్రాలను విశ్లేషణ చేసుకుంటూ అందుకు కావలసిన వనరులు, అందుకు కావలసిన సాధనలు, అందుకు కావలసిన వ్యక్తుల్ని సమీకరించుకుంటూ గతంలో విజయాలు పొందిన వార్తలు సూచనలు సలహాలు తీసుకుంటూ మీరు ఈ విజయాలు సాధించగలని ఆస్వాదిస్తూ సాధించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఇమ్మంది బైరాగి. నా కాంటాక్ట్ నెంబరు 9908354090.